జీసస్ గాస్పెల్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో మెగా యూత్ ఫెస్ట్ సోమవారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరిగింది. ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ సువార్థికులు పాల్గొన్నారు. తెనాలిలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జీసస్ గాస్పెల్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా యూత్ ఫెస్ట్కు యువత విశేషంగా స్పందించింది. అంతర్జాతీయ సువార్థికులు రాజ్ ఫెయిత్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులైన ఫాస్టర్ రాజ్ హెబల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సంఘ కాపరి ఫాస్టర్ డాక్టర్ ఆర్ జయశాస్త్రి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. తమిళ సినీ మరియు మ్యూజిక్ డైరెక్టర్ ఎల్డన్ ఉదయం సాయంత్రం జరిగిన 2 సెక్షన్లో యువకులు మాదక ద్రవ్యాలకు బానిస కాకుండా ఉన్నతమైన ఆశయాలతో జీవించేలా దేవుని మహిమను పరచవలసిందిగా విజ్ఞప్తి చేశారు. దానియేలు గ్రంథం నుండి బైబిల్ క్విజ్ను నిర్వహించారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని కమిటీ మెంబర్స్ అయిన ఆర్ జయపాల్ శాస్త్రి, ఎన్ సుధాకర్, కె కుమార్ రాజా, ఎం యాకబ్, పి దుర్గారావు, ఆర్ ఆనంద్, ఆర్ విక్టర్ పాల్, డబ్ల్యూ శ్రీకాంత్, కొలకలూరి మధు శ్రీకన్య, పి మురళి, ఎన్ సురేష్, పి రామారావు, పి మునేశ్వర్, కె రాజులు పర్యవేక్షించారు. అంత యాక్టర్లే. వాడి ఆస్తి పోయిందనుకోండి, వాడు అన్నీ పోగొట్టుకున్నాడు అనుకోండి, పెట్టి సర్దుకొని వెళ్ళిపోతుంది. మళ్ళీ పెళ్లి ప్రమాణాల్లో నష్టమైన, కష్టమైన, బాధ ఎందు, వ్యాధి అంత వట్టిదే. ఎవరండి యాక్టింగ్ చేస్తున్నది? సినిమా వాళ్ళు ఏమో వృత్తిపరంగా యాక్టింగ్ చేస్తే మనకేంటి దౌర్భాగ్యమైన పరిస్థితి యాక్టింగ్ చేయవలసింది. మనకెందుకు వచ్చిందయ్యా యాక్టింగ్ చెప్పండి. అమ్మా, నేను 200 కథలు చదివాను. ఓ 4000 డైలాగులు నేను చెప్పుకుంటాను. మేబీ అంతకన్నా ఎక్కువేమో. ఓ 100-150 పాటలు, రైట్, పనికి మాలిన పాటలకి నేను డాన్సులు చేసి ఉంటాను. ఏది నన్ను మార్చలేకపోయింది. ఈ గ్రంథం ఒక్కటే నా జీవితాన్ని, నా ఆలోచనని మార్చగలిగింది. ఎంత మారిపోయిందో నా ఆలోచన తీరు, నా మనసు, నా తలంపులు, నా ఊహలు అన్నిటినీ మార్చేసింది, శాశ్వతంగా మార్చేసింది. ప్రైజ్ ది లార్డ్. అందుకని అంటున్నాను, దివా రాత్రులు వాక్యము ధ్యానించేవాడు ధన్యుడు. వాడు చేసినదంతయు. బ్రదర్, నా లైఫ్లో సక్సెస్ లేదు. ఎందుకు లేదో మీకు తెలుసు. కళాక్షేత్రంలో ఏర్పాటు చేయబడినటువంటి యూత్ మెగా ఫెస్ట్కి ముఖ్యమైన అతిథులుగా ఫస్ట్ రాజా గారు, మరి ఆయన సినిమా యాక్టింగ్లో ఉండి గత కాలము మంచి హీరోగా పనిచేసి తర్వాత ఆ ప్రభువుని నమ్ముకొని ఆయన దేవుని పరిచయలో ఉంటూ విదేశాలు తిరుగుతూ ఈరోజు మన తెనాలి ప్రాంతంలోకి వచ్చారు. కాబట్టి ఆయన ఈ మొదటి సెషన్, సెకండ్ సెషన్లో చక్కటి వాక్యమును యవ్వనస్తులు బలపరిచే విధంగా అనేకమైనటువంటి మాటలు, మొత్తమందికి బానిస అవ్వద్దని, అలాగే డ్రగ్స్కి, గంజాయికి బానిస అవ్వద్దని, వాటిని విడిచిపెట్టి నూతన జీవితం పొందుకొని మీరు ఆస్వాదించబడతారు, కుటుంబాలు ఆస్వాదించబడతారు అనే గొప్ప మాటలు అనేక మందికి తెలియజేశారు. కాబట్టి యవనస్తులు అనేక మంది కూడా ఆ మాటలు విని వాటి చేత బలపరచబడ్డారు. ఈరోజు మరి నిజంగా ఆయన మా మధ్యలోకి రావడం సంతోషిస్తూ ఉన్నాము. ఆ సాంగ్ కూడా ఈరోజు ప్రత్యేకంగా మేము ఏర్పాటు చేయటువంటి ఒక పాట, యువజనమా కదలిరా అనేటువంటిది యవనస్తులను ఉద్దేశించి ఏర్పాటు చేసిన పాటలండి. ఈ పాటలో చక్కగా మరి ఆల్రిన్ గారు చెన్నై నుండి వచ్చారు. ఆయన మా మధ్యలోకి రావడం సంతోషకరము. ఆయన వచ్చి తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్, తమిళ్ ఫిల్మ్ డైరెక్టర్గా ఉంటూ ఆ సాంగ్ చేశారు. చాలా అద్భుతంగా జరిగింది. ఇది రిలీజ్ గ్రాండ్ ఫంక్షన్ కూడా చక్కగా జరిగినందుకు